తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ దోస్తాని గత 10 ఏళ్లుగా సాగుతున్న వైనం ఇలా హైదరాబాద్ హెచ్యు భూముల్లో బయటపడింది. చాలా కాల క్రితం మనం టీవీలో చూసేవాళ్ళం. ఒక వాణిజ్య ప్రకటన చాలా పాపులర్ అయింది. భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది అంబికా దర్బార్ బత్తి అని. ఇవాళ బీఆర్ఎస్ బీజేపీ పార్టీకి అనుసంధానమైనటువంటి విషయం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ చాలా పత్రికలు సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తా ఉన్నారు హెచ్యు భూముల విషయంలో. తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సింది, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు సెంట్రల్ యూనివర్సిటీకి 2500 ఎకరాలు ఆమె హయాంలో జరిగినటువంటి సందర్భం. తర్వాత ఈ పంచాయతీ ఎక్కడికి వచ్చింది అంటే 2500 ఎకరాలు సర్వే నంబర్ 25లో ఉంది. ఈ మొత్తం 2 బిట్లు. అసలు కథ ఇక్కడ మొదలైంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించి ఒక బిట్లోని భూమిని ఐఎంజీ భరత్ అనే సంస్థకి 20 సంవత్సరాల క్రితం అంటే నేను కూడా చంద్రబాబు గారి హయాంలో ప్రభుత్వం కేటాయించింది. దేంట్లో నుంచి కేటాయించింది? హెచ్యుకి సంబంధించినటువంటి 2500 ఎకరాల నుంచే కేటాయించింది. ఆ తర్వాత 2005-06లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఈ కేటాయింపు రద్దు చేసింది. దీనిపై అప్పటి నుంచి కోర్టులో వివాదం నడుస్తూ ఉంది. ఈ స్టోరీని కాసేపు పక్కన పెడితే మనం తెలుసుకోవాల్సిన విషయం, ఇలా గోరంత కొండంతలుగా గొగ్గోలు పడుతున్న కేటీఆర్ నిర్వాకం ఈ విషయంలో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. చాలా చక్కటి కథలు అల్లుతా ఉన్నాడు. కిషన్ రెడ్డి కేటీఆర్ చేతిలో చేయేసి చెప్పు బావ అనే విధంగా పాట పాడుకుంటూ హెచ్యు భూముల మీద మాట్లాడుతూ ఉన్నారు. అసలు విషయాలకు వెళ్తే 2014లో మిత్రులారా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాగానే ఆనాడు కేసీఆర్ కేటీఆర్కి బినామీగా ఉన్నట్టు రామేశ్వరరావు కన్ను ఈ భూముల మీద పడింది. అయితే అప్పటి భూముల విషయం కోర్టు పరిధిలో ఉండటంతో అదే సర్వే నంబర్లో 25లోని భూములో 50 ఎకరాలకు సంబంధించి నడుస్తున్న లీగల్ పంచాయతీని కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగి అక్కడున్న వీరు వ్యక్తులతో మాట్లాడి దాన్ని సెటిల్ చేసినటువంటి పరిస్థితి. కేటీఆర్ గారు రంగంలో దిగి సెటిల్ చేసిన 50 ఎకరాలు ఎక్కడిది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర హయాంలో రద్దు చేసినటువంటి భూముల్ని, అది కోర్టు వివాదాల్లో ఉండగా దీనికి బదులుగా ఇంకొక 400 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీ కేటాయించడం జరిగింది. దీని బదులుగా ఆనాడు రిజిస్టర్ గారు సంతకం పెట్టించినారు. ఈ భూములు ఐఎంజీ భరత్కి ఇస్తే దానికి బదులుగా 400 ఎకరాలు తీసుకున్నారు. మళ్ళీ యూనివర్సిటీకి ధనవంతమైంది ప్రభుత్వ భూమి. ఆ భూమి ఇలా అనేకాంతమైంది. దానిలో అందరి పాత్ర ఉంది. ఆ భూముల్లోనే ఇలా మనం మై హోమ్ విహాంగా అనేటువంటి ఒక అంతస్తుల భవనం అక్కడ వెలిసింది. ఇలా కేటీఆర్ గారికి సవాల్ విసురుతున్నా దానికి 100 ఫీట్ల రోడ్డు కేటాయించడం జరిగింది. ఇది నీ హయాంలో జరిగింది కాదా? అప్పుడు ఇది సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి అని నీకు తెలియదా? కిషన్ రెడ్డి గారికి తెలియదా? అంటే మీ విషయానికి వచ్చి మీ బెనామీలకి భూములు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అది హెచ్యు భూమి మీకు కనబడదు. అక్కడ జినుకలు తిరుగుతాయి, నెమళ్ళు తిరుగుతాయన్న విషయం కనబడదు. ఇది పచ్చని చెట్లున్నటువంటి ప్రాంతం అనేది కనబడదు. మీ బెనామీలకి భూములు కేటాయించి లీగల్ పంచాయతీ సెటిల్ చేసి దాంట్లో బడా భవంతులు కట్టుకునేటప్పుడు మాత్రం ఈ జెనుకలు కనబడలే, నెమళ్ళు కనబడలే, పచ్చదనం కనబడలే. అది కేటీఆర్కి కాదు, కిషన్ రెడ్డి కూడా కనబడలే. ఇవాళ మాత్రం వారు 21 ఈ తతంగా నడుపుతా ఉన్నారు.